అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క చిన్న సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది. 1994 సంవత్సరంలో రాయలసీమ ప్రాంతంలోని వ్యాయామం అంటే ఒక అవగాహన ఉన్నప్పటికీ ఐరన్ గేమ్స్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ ఇట్లా క్రీడాంశాలలో సరైన గుర్తింపు లేని సమయంలో నేను చిన్న వయసులో ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్లో వై విజయకుమార్ రెడ్డి గారు, మోపూరి ఎల్లమ్మ, ఎమ్మె రమణారెడ్డి గారు, రాజమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు పొడుగ్గా నన్ను తీసుకువెళ్ళి పెంచుకొని జిమ్ పాయింట్ అనే వ్యాయామశాలను నెలకొల్పారు. ఆ 94 సంవత్సరంలోనే ఎంతోమంది ఉత్తమ క్రీడాకారులు, మట్టిలో మాణిక్యాలంటే క్రీడాకారులు అక్కడ దొరకటం, నేను చెప్పింది చేయటం, క్రమశిక్షణగా ఎంతో క్రమశిక్షణగా. నాకు తెలిసి ఇప్పుడుండే వ్యాయామశాలలో అటువంటి క్రమశిక్షణ లేదు. అయినప్పుడు అప్పట్లో తిట్టేవాడిని, కొట్టేవాడిని, వద్దు పో అని తోచేసేవాడిని. అయినప్పుడు కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ నేను ఇక్కడే చేస్తామనే ఆ రోజుల్లో మంచి మంచి క్రీడాకారులు జాతీయ స్థాయికి వెళ్ళిన చరిత్ర రాయలసీమలో ఎంతోమంది ఉన్నారు నా శిష్యులు. అదేవిధముగా చక్కగా కాలేజీకి వెళ్తూ చూసుకుంటూ ఆ సైకిల్ మీద ఒక నిక్కరేసుకుని షార్ట్ చిన్నపిల్లలాగా చూసుకుంటూ ఉంటే నేను అప్పుడు నీకు ఏంటి బాబు ఒక రోజు అక్కడ నుంచుంటున్నా వస్తున్నావు అంటే, నాకు జిమ్ అంటే ఇష్టం ఉందండి, నేను నేర్చుకుంటానంటే అప్పట్లో పిలుచుకున్నాను ఒక వ్యక్తిని, రాజా. మరి నా దగ్గర నేర్చుకున్న ఫోటోలు కూడా దీంట్లో ఉంటాయి, మన బ్యానర్లో కూడా ఉంటాయి, బుక్స్లో కూడా ఉంటాయి, మీకు రేపు చూపిస్తాను అన్ని తర్వాత. మరి ఆయన అంత శిక్షణ పొంది ఆ రోజులు ఉన్న క్రమశిక్షణతో ఇప్పుడు ఉండి ఒక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఎన్నో అవార్డులు సాధించి బాడీ బిల్డింగ్ క్రీడలో ఉత్తమ క్రీడాకారులను కూడా తయారు చేస్తూ 2-3 జిమ్ములు నెలకొల్పి ఎంతోమందికి నాకులాగా సర్వీస్ చేస్తూ యూత్ను మోటివేషన్ చేస్తూ, అదే విధముగా చక్కగా ఎవరైతే జిమ్ములు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరినీ చక్కగా ప్రోత్సహిస్తూ తనంత బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాజా ఈరోజు మన జిమ్కి రావటం నా శిష్యుడిగా చాలా సంతోషపడుతున్నాను. ఇతనే రాజా. అందరూ ఒకసారి క్లాప్స్ అభినందిద్దాం. చూడటానికి చిన్నవాడు కావచ్చు కానీ మంచి బాడీ బిల్డర్ అయినా మరి చక్కగా నాకు స్టడన్గా వచ్చి షాక్ ఇచ్చాడు. ముందు వచ్చుంటే మనం ఏదైనా కొంచెం బాగా చేసుకునే వాళ్ళం. ఇది చరిత్ర చెప్పుకోవడం చాలా ఉంది. ఆయన అమూల్యమైన మాటల్లో రాజారెడ్డి కూడా చక్కగా అనుభవాలు మనతో పంచుకుంటాడు, మనందరం కూడా షేర్ చేసుకుందాం. అందరికీ నమస్కారం. ఆ రోజుల్లో మాకు అశోక్ మాస్టర్ దేవుడిచ్చిన వరం. ఈ రోజుకి కూడా ప్రొద్దుటూరులో ఎన్ని జిమ్ములు ఉన్నాయి, కడప జిల్లాలో ప్రతి ఒక్కరికి అశోక్ మాస్టరే అందరికీ గురువు. ఉండొచ్చు చాలామంది, కానీ ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరూ ఆయనకు ఒక వాల్యూ ఇస్తున్నారు. మాకు ఒక క్రమశిక్షణను ఆయన నేర్పుతూ వచ్చినాడు. ఇప్పట్లో అయితే గిన ఏదైనా చేసేటప్పుడు తప్పు